నమస్తే అండి. నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్. ఎగ్ వేయకుండా మనము కప్పు రవ్వతో పెరుగు వేసి ఓవెన్ లేకుండా రవా కేక్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిల్లలు అడగగానే ఓవెన్ లేకపోయినా మనం ఇలా సింపుల్గా రవా కేక్ని చేసి పెట్టేయచ్చండి. ఒక 40 నుంచి 45 నిమిషాలు మనము ఈ కేక్ని ఈజీగా చేసి పెట్టేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ రవా కేక్ని ఎలా చేయాలో చూసేద్దాము. ఈ రవా కేక్ని చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు పెరుగును తీసుకుందాము. తర్వాత దీంట్లో 1 కప్పు వరకు పంచదారని పొడి చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు రిఫైన్ ఆయిల్ వేసేసి దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకుందాము. ఇలా బేకింగ్ పౌడర్ లేనట్లయితే ఒక ఈనో ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం కుకింగ్ సోడా వేసుకుని తర్వాత చక్కగా కలిపేసుకోవాలి. చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఇలా విస్కర్తో ఒక 2 నిమిషాలు చక్కగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకుందాము. వెనిలా ఎసెన్స్ లేకపోయినా యాలకుల పొడిని యాడ్ చేసి మిక్స్ చేసేయచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు చక్కగా కలిపేసి తర్వాత దీంట్లో 1.5 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసేసుకుందాము. ఇది రవ్వ డైరెక్ట్గా అయినా వేయచ్చు, లేదా కొంచెం మిక్సీలో వేసుకుని అయినా పొడిగా చేసుకుని వేసుకోవచ్చు. తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుని దీన్ని ఇప్పుడు మనము బేకింగ్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి మనం రవా కేక్ చేయడానికి. తర్వాత బేకింగ్ ప్యాన్ని ఆయిల్తో మొత్తం గ్రీస్ చేసి కొంచెం మైదా ఫ్లోర్ని అయినా లేదా వీట్ ఫ్లోర్ని అయినా వేసుకుని ఇలా డస్టింగ్ చేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ వేసేసి దీంట్లోకి ఈ రవా మిక్స్ని మొత్తం వేసేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఒక 2 సార్లు ఈ బేకింగ్ ప్యాన్ని ట్యాప్ చేసి తర్వాత కొంచెం కుంకుమ పువ్వు డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని ఒక పెద్ద ప్యాన్ని ప్రీహీట్ చేసేసుకుని 5 నిమిషాల వరకు తర్వాత స్టాండ్ పెట్టేసి ఈ బేకింగ్ ప్యాన్ని పెట్టేసి కవర్ చేసేసి మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత ఇలా స్పూన్తో ఒకసారి గుచ్చి చూసేస్తే స్పూన్కి అంటకుండా వచ్చినట్లయితే మనకి కేక్ బేక్ అయిపోయినట్లే. తర్వాత కొంచెం కూల్ అయ్యాక ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వనప్పుడు తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని డీమోల్డ్ చేసుకుందాం. ఇలా డీమోల్డ్ చేశాక మనం బటర్ పేపర్ వేసాం కదా, దాన్ని కూడా తీసేసుకుని మనం చక్కగా దీన్ని నైఫ్తో కట్ చేసి పిల్లలకు ఇచ్చేయచ్చు. సో ఇలా సింపుల్గా మనము రవాతో ఇంట్లోని రవా కేక్ని ఓవెన్ లేకుండా చేసేయచ్చండి. ఒక 50 నిమిషాల్లో మనము ఇలా కేక్ చేసి పెట్టేయచ్చు. మరి ఓవెన్ లేకుండా ఇంట్లో సింపుల్గా రవా కేక్ని ఎలా చేయాలో చూసారు కదా. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. రవాతో అయినా ఇలా చేయవచ్చు, లేదా రవాని పొడి చేసి అయినా చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.